నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందన్న కలెక్టర్ పి రాజాబాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ కళాశాల బస్సులను తనిఖీ చేసిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఎన్నికల్లో ఒక్కరు పోటీ చేసినా ఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘ నిర్ణయం. రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో డీఆర్ఓ సమావేశం. తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందని కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేస్తో కలిసి ప్రకాశం భవన్లో కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలతో పాటు వచ్చే వారం జిల్లాపైన మెందా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న తీరును కలెక్టర్ వివరించారు. గత 4 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరోవైపు మొందా తుఫాన్ ప్రభావం ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాపైన ఉంటుందనే హెచ్చరికల దృష్ట్యా 3 అంచెల ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తుఫాను సమయంలో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టర్ కోరారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బంది మొదలు జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సన్నద్ధం ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులు అప్రమత్తం చేశామని, దీని ద్వారా తమ జీవనోపాధి కోల్పోతున్నట్లు వారు చెప్పారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లాలో వేటకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న 5,000 కుటుంబాలను గుర్తించామన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇబ్బంది పడినట్లు ఆయన తెలిపారు. వీరికి అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అవసరమవుతాయనే నివేదిక ప్రభుత్వానికి వస్తువులు పంపినట్లు చెప్పారు. గత 4 రోజులుగా మన జిల్లాలో తుఫాను కారణంగా వర్షాలు కురవడం, కొన్ని వాగులు కూడా పొంగడం ఇవంతా జరిగింది. ఈ 4 రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై దాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవడం జరిగింది. సో కేవలం కొన్ని ఏరియాస్లో అంటే ఒక 4 నుంచి 5 ప్రాంతాల్లో వారిని ముంపుకు గురైనటువంటి హ్యామ్లెట్స్ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది. అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు. దాని పేరు కూడా పెట్టారు, మంతా తుఫాన్, మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది. దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్వర్డ్ అంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగా నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది. కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాటుతుంది. దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి 27వ తారీఖున వేగమైనటువంటి గాలులు, గేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 90 km/h చొప్పున వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది. ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి, దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ 2 రోజులు అంటే 27 మధ్యాహ్నం నుంచి 29 వరకు ఎవరు కూడా దూర ప్రాంతాల ప్రయాణం పెట్టుకోకూడదని, తర్వాత సైక్లోన్ టైంలో
వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాసు అదేవిధంగా క్యాటిల్ లాసు జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము. సో ప్రతిరోజు 5 గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు 5 గంటలకి సాయంత్రం 5 గంటలకు కానీ లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీగా 10 ఆ ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము. ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో అంటే మేమంతా కూడా ఇప్పుడు ఏ లో లేయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం, మ్యాపింగ్ చేస్తున్నాం. దాని ప్రకారమే ఆఫీసర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు చెప్తారు. దాని ప్రకారం మీరు అందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏమన్నా ఈ 3 రోజులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకూడదు. పోలీసు వారికి, రెవెన్యూ వారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సైక్లోన్ టైంలో బయటికి రావడం అనేది మంచిది కాదు. సో అట్లాంటప్పుడు మా సిబ్బంది కూడా మిమ్మల్ని అడ్డగించడం కూడా జరుగుతుంది. మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇదంతా కూడా మీకోసమే కాబట్టి మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవ్వరూ కూడా వాళ్ళు వేటకెళ్ళడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధించాము. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని వేటకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కూడా సహాయార్థంగా ఒక ఈ ప్రొవిజన్స్ 5,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5,000 ఫ్యామిలీస్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం మేము వేటకి వెళ్ళలేదు, మా జీవనోపాధి లేదు కాబట్టి మాకు కొంత హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు. మన గవర్నమెంట్ కూడా రాసాము, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం అడిషనల్గా ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇనండేషన్ అయినటువంటి ఒక 18 హ్యామ్లెట్స్ ఉన్నాయి. హ్యామ్లెట్స్ కానీ కాలనీస్ కానీ అట్లాగా ఐడెంటిఫై చేసాము. ఆ నెంబర్ కూడా మనము ఫ్యామిలీస్ని ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని కొన్ని లోపాలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని, అలాగే పాఠశాల బస్సులను కూడా తనిఖీ చేపట్టడం జరిగిందని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు నగరంలోని మంగమూరు డొంకలో పలు ప్రైవేటు పాఠశాల బస్సులు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బస్సులలో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ డోర్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది తనిఖీ చేయడం జరిగిందని, కొన్ని బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్లను ఏర్పాటు చేసుకున్నారని, మరికొన్ని బస్సుల్లో ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఫైర్ సేఫ్టీ ఉన్న బస్సుల్లో డ్రైవర్కు అవగాహన లేకపోవడం, ఎమర్జెన్సీ డోరు తీయలేకపోవడం గుర్తించామని తెలిపారు. ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కర్నూలులో జరిగినటువంటి దురదృష్ట సంఘటన రాష్ట్రంలో మరి ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ వై నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న తెల్లవారుజామున మనకు కర్నూలు దగ్గర ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. బస్సు ప్రమాదం జరిగి అగ్నికి సుమారుగా 19 మంది ఆహుతి అవటం జరిగింది. దాంట్లో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలోనే వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి కూడాను మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి
బయలుదేరేటటువంటి మరియు ఒంగోలు మీదుగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ అన్నిటినీ కూడాను చెక్ చేయటం జరిగింది. మేము గమనించినటువంటిది వాటిల్లో కొన్ని ఏమిటి అని అంటే ఉండాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్ని బస్సెస్లో లేకపోవటం, ఒకవేళ ఉన్నా కూడాను అది సరైనటువంటి ఆపరేట్ను చేయగలిగేటటువంటి కండిషన్లో లేకపోవటం, ఒకవేళ కండిషన్ బాగున్నప్పటికీ అది ఎంటీ సిలిండర్ అయి ఉండటం, లేదు అని అంటే అన్నీ బాగున్నా ఫుల్ సిలిండర్ ఉండి కండిషన్లో ఉన్నటువంటిది ఉంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది బస్సులో ఉన్నటువంటి క్రూకి అంటే సిబ్బందికి తెలియకపోవటం, ఇలాంటి రకరకాల సంఘటనలుగా ఉన్నది, రకరకాల పరిస్థితుల్లో ఉన్నది. అదిగాక కొన్ని బస్సెస్లో రాత్రి మేము గమనించింది ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేయడానికి ఉపయోగించేటటువంటి హ్యామర్స్ కూడాను అవి కొన్ని బస్సెస్లో లేకుండా ఉండటం జరిగింది. ఇలాంటి వాటన్నిటినీ కూడాను రాత్రి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి మీద కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లానే ఈరోజు మరలా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్కూల్ బస్సెస్ కూడా అన్నిటినీ ఒకసారి వెరిఫై చేద్దాము, వాటి సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈవినింగ్ ఒంగోలు టౌన్లోను మరియు నైబరింగ్ ఏరియాస్లో అన్నింటిలో కూడాను స్కూల్ బస్సెస్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కూడా కలిపి ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ మండల స్థాయిలోనూ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ 9440817491 కనిగిరి డివిజన్లో 7893208093 మార్కాపురంలో 9985733999 ఒంగోలులో 9281034437 నెంబర్లతో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటిలో ఏ కేంద్రానికి ఫోన్ చేసినా మొత్తం సమాచారం క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు చేరేలా ఏర్పాటు చేశామన్నారు. ఆ సమస్యను సత్వరమే పరిష్కరించేలా వివిధ శాఖల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసును పెట్టడం జరిగింది. వారు ఆ మండలంలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటుంటారు. అదేవిధంగా డివిజనల్ హెడ్స్ ఉంటారు. జిల్లాలో మన జేసీ గారు, డిఆర్ఓ గారు, కలెక్టర్గా నేను అందరం కూడా 24/7 అవైలబుల్లో ఉంటాము. సో దీంతోపాటు మనకి కాల్ సెంటర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా మీ అందరికీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము. అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కాల్ సెంటర్ ఉంది, తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్లో కాల్ సెంటర్ ఉంది, అండ్ కలెక్టరేట్లో కూడా కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే, ఎట్లాంటిదైనా సరే ఈ నెంబర్ని కంపల్సరీగా మీరు ఉంచుకోవాలి. అదేవిధంగా పోలీస్ కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఎస్పీ గారు చెప్పారు. సో ఆ నెంబర్స్ కూడా మనము దగ్గర ఉంచుకుని ఏ సమాచారం అయినా సరే మనకు అందిస్తే ఆటోమేటిక్గా ఈ రాబోయే తుఫాన్ని చాలా ఎఫెక్టివ్గా మనం ఎదుర్కోవచ్చని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, సో నెంబర్స్ వచ్చేటప్పటికి కలెక్టరేట్లో 1077 ఈ నెంబర్ కలెక్టరేట్లో ఉంది. అదే ఎలక్ట్రిసిటీ వారు కూడా ఒక నెంబర్ పెట్టారు 9440817491 అని. అదేవిధంగా కనిగిరి డివిజన్ నుంచి 7893208093, మార్కాపురం నుంచి 9985733999, ఒంగోలు నుంచి 9281034437. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం. రేపు మీడియాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా ఎసెన్షియల్ నెంబర్స్ కాబట్టి మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఈ నెంబర్సు ఒకవేళ కలెక్టరేట్కే చేయాలి అనేది ఏమీ లేదు. ఈ నెంబర్లో ఏది నెంబరు మీకు కనెక్ట్ అయినా మీరు చేయొచ్చు. సమాచారం అంతా కూడా ఇటు కలెక్టరేట్కి, అటు డివిజనల్ ఆఫీసెస్కి అండ్ అలాగే మండల ఆఫీసెస్ కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఐటివరం గ్రామానికి చెందిన చేవూరి రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెంలోని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంపై ఎస్ చౌడయ్య దాడి చేశారు. ఎర్రగొండపాలెంలోని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంపై పోలీసులు దాడి నిర్వహించారు. రాజశేఖర్ అనే వ్యక్తి తన బంగారం మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫైనాన్స్ కార్యాలయంపై పోలీస్ కేసు నమోదు చేసి కార్యాలయంపై పోలీసులు దాడి చేసి ల్యాప్టాప్, కంప్యూటర్, హార్డ్ డిస్కులు, CPU రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమంటారు మనకి అక్కడ ఎందులో చేస్తుంది వర్కర్స్ అంతా జాబ్ చేసే వాళ్ళు అందరికి రాసు ఎవరెవరు ఏం పట్టారు తమ భూములకు సంబంధించి వెబ్లాండ్లో పేర్లు మార్చేశారంటూ కొంతమంది బాధితులు ఇటీవల కనిగిరిలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుకు బాధితులు నేరుగా ఫిర్యాదు చేశారు. కాసులకు కక్కుర్తిపడి అసైన్డ్ భూములు, ఫ్రీ హోల్డ్ భూములను కోరిన వారి పేరిట ఇష్టానుసారం బదలాయించేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కలెక్టర్ రాజాబాబు రంగంలోకి దిగారు. బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారి భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతితో విచారణ చేయించారు. విచారణ నివేదిక ఆధారంగా ఇప్పటికే అక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్న రవి శంకర్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంకా ఈ వ్యవహారంలో బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకునే విధంగా అధికారుల దృష్టికి సారించినట్లు తెలుస్తుంది. జిల్లాలో రెవెన్యూ సమస్యలపైన మీకోసం కార్యక్రమంలో అధిక అర్జీలు వస్తున్నట్లు గమనించామని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతోనే కనిగిరి తహసీల్దార్ను సస్పెండ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ సంబంధించి అక్కడ జరిగింది ఏంటంటే ఈ ఆన్లైన్లో నేమ్స్ ఎక్కించడం, మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ తీసేయడం, ఆన్లైన్లో పేర్లు పెట్టడం కానీ తీసేయడం కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఆ ప్రొసీజర్ డివియేట్ అయింది కాబట్టి మనకి PGRSలో కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసాము. ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. అది ట్రూ అని తేలడంతోనే ఇమీడియట్గా అక్కడ అతను సస్పెండ్ చేయడంతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే లైన్ సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సరే రూల్ ప్రకారం జరగాల, ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఈ జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సానుకూలంగా అదేవిధంగా ఒక రూల్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ ఉన్నాయో అది ఫాలో అవుతూ చేయాలి తప్ప ఇచ్చిన ప్రివిలేజెస్ని రాంగ్గా ఉపయోగించకూడదు అనేది మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉంది. అలాగే మన జేసీ గారు, నేను కూడా ఈ రెవెన్యూ దాంట్లో చాలా డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాము. అంటే ఎలా రిజాల్వ్ చేయాలనే దాని మీద ఒక టెంప్లెట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. అది త్వరలోనే మీ ముందు కూడా పెడతాము అదంతా కూడా. సో ఆ రకంగానే ఇప్పుడు మనకి ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా అడ్రస్ చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని 9-10 డివిజన్లలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థులకు వరంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, పాలడుగు రాజు, స్థానిక డివిజన్ అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, సురేష్, గౌతమ్, అశోక్, రమణమ్మ, ప్రసన్న, మేరీ, వాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. సగాలు కట్టిన కాలేజీల్ని అమ్ముతానని చెప్తున్నాడు. ఇది అమ్మొద్దని, ఇది మనకు నష్టమని, మన రాష్ట్ర సొమ్ము తేరగా ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని జడగొట్టడానికి, ప్రజల సొమ్మును లూటీ చేయడానికి చేసే ఈ పనిని మనమందరం వ్యతిరేకిద్దాం. దీనికి మనందరం కూడా గవర్నర్ గారికి మన పేరు, మన ఊరు, అడ్రస్సు, ఫోన్ నెంబర్ పెట్టి సంతకం పెడితే మన నియోజకవర్గం నుంచి 1,00,000 కాడికి అంటే అందరూ సంతకాలు పెట్టి నిరసన తెలియజేసి ఇది ఆపాలని సంకల్పం, జగనన్న పిలుపు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. మీరు కూడా వీటన్నిటి మీద మనం సంతకాలు చేసి మన డివిజన్లో ఉన్న అందరికీ, ఓటర్లందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా మన పేదలకు అందాల్సిన ఆసుపత్రుల్ని, పేదలకు పిల్లలు చదువుకోకుండా మన కోసం కట్టిన కాలేజీలు, ప్రభుత్వ డబ్బుతో కట్టిన కాలేజీలు ఈ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నారు లీజులు అని చెప్పి మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి సంతకాలు పెట్టిస్తే ప్రజలకు అర్థమైద్ది వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏందో. ఈ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారో అర్థం అవ్వడానికి అవసరం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ కోటి సంతకాలు అనేటటువంటివి మన 10వ తేదీన ప్రారంభించాం. 10 నుండి రేపు 22వ తేదీ వరకు టైం ఇచ్చారు కోటి సంతకాలు పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన. ఈ కోటి సంతకాలు చేసేటటువంటి దాన్ని కూడా గతంలో ఇట్లొచ్చి కూర్చొని ఎప్పుడు సంతకాలు పెట్టించాల, దేనికి కూడా రాజకీయంగా మీటింగులు చెప్పేవాళ్ళు ఒక కట్ట ఇచ్చి ఈ కట్ట ఇంటి దగ్గర సంతకాలు పెట్టుకొని ఎవరు పెడితే వాళ్ళు ఒక్కొక్క 100 మంది 50 మంది పెట్టేవాళ్ళు సంతకాలు. కానీ ప్రతి పేపర్ కూడా ఖచ్చితంగా దీనిలో పేరు, మీ గ్రామం, వార్డు, మీ ఫోన్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇట్లా పెట్టి. కాబట్టి అంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం కాకుండా నిజాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మనకు కాలేజీలు గవర్నమెంటే నడపాలి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రామతీర్థం జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయి 85.34 మీటర్లకి చేరుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. ప్రాజెక్టులోనికి పూర్తి స్థాయి నీరు చేరడంతో జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మితో కలిసి ప్రాజెక్టును కలెక్టర్ సందర్శించారు. ప్రాజెక్టులోనికి నీటి ప్రవాహం రాకుండా నీటిని మళ్లించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులో నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వర్షాలకు రోడ్ల మరమ్మతులకు నిధులను విడుదల చేయించి పనులు చేస్తున్నామన్నారు. టోటల్గా రామతీర్థం ఫుల్ కెపాసిటీ ఎంతైతే ఉందో 84 మీటర్స్ మనకి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆ రిజర్వాయర్ లెవెల్ వరకు కూడా వాటర్ అయితే రావడం జరిగింది. అవుట్లో ఒక 250 క్యూసెక్స్ వరకు మనం బయటకు పంపిస్తున్నాము. తర్వాత సర్ప్లస్ది ఒక 100 అవుతుంది. అయితే మనకు ఇన్ఫ్లో వచ్చేది 350 క్యూసెక్స్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ అడిషనల్గా కనుక మనకు వాటర్ వస్తే కనుక దాన్ని డెఫినెట్గా ఇది ఎక్సెస్ అయ్యే ప్రమాదం ఉంది. నిన్నైతే సీఎం గారు డైరెక్ట్గా మాతో టెలిఫోన్లో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడి ప్రకాశం జిల్లాలో ఉన్న పరిస్థితిని కూడా వారే స్వయంగా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ కూడా మాకు ఇమీడియట్గా వచ్చింది. సో డబ్బుల విషయంలో మాత్రం మనకి ఏమీ ఇబ్బంది లేదు. బడ్జెట్ ఆల్రెడీ వచ్చింది. మేము కూడా ఈ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో వాటిలోనూ కూడా స్పెండ్ చేస్తున్నాము. సో ఇలాంటి చిన్న రోడ్స్ కూడా మనం వేయమని చెప్పేసాము. ఎక్కడెక్కడ ప్రజలకి అవసరం ఉంటుందో అక్కడ కూడా రోడ్స్ ఇమీడియట్గా వేయమని చెప్పేసి అన్నాము. అవి కూడా జరుగుతుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి పోటీలో ఉన్నా ఎన్నిక జరుగుతుందని, నామినేషన్ వేసి పోటీలో ఉన్న ఎన్నిక ఏకగ్రీవం జరిగిందని, ఓటింగ్ జరుగుతుందని డిఆర్ఓ ఓబులేసు అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి ఓటరుకు నచ్చకపోతే తన ఓటును నోటాకు వేసుకునే అవకాశం కొత్తగా పెట్టారని అన్నారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. 2 ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకుని వారు నివాసం ఉన్న చోట మాత్రమే ఓటును కలిగి ఉండాలని డిఆర్ఓ తెలిపారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో చనిపోయిన వారి ఓట్లను వెంటనే ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని ఆదేశించాలని అన్నారు. సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, కనిగిరి ఆర్డీఓ ఎం కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్ జాన్సన్, ఏ కుమార్, ఎస్ వర్కుమార్, ఎంవి సత్యనారాయణ, కె రవీంద్రారెడ్డి, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటిలో ఫ్యామిలీలో ఒక దాంట్లో ఉండి ఇద్దరు, ఇంకొక దాంట్లో అట్లా ఇద్దరు ఉంటే అది కన్ఫ్యూజనే. ఎందుకు మనం అక్కడ ఏం పెట్టింటాము, హెల్ప్ డెస్క్ పెట్టింటాం. హెల్ప్ డెస్క్ బయట చైరు ఇది ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకు కూడా చెప్పేదానికి ఈజీ. హౌస్ నెంబర్ చూడటం, అమ్మ మీది పిఎస్ నెంబర్ 10, పిఎస్ నెంబర్ 15, అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అంటే హెల్ప్ డెస్క్ వాళ్ళకు కూడా మంచిదే. తర్వాత ఆ రోజు బిఎల్ఓలు ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలి. ఆ పంపిణీ చేసేటప్పుడు కూడా ఇంకా ఈజీ. ఎందుకు, ఒక ఫ్యామిలీలో ఒక పోలింగ్ స్టేషన్లో కొందరు, ఇంకో పోలింగ్ స్టేషన్లో కొందరు ఉంటే బిఎల్ఓలు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ బిఎల్ఓ పోయి 2 ఇస్తాడు, ఆ బిఎల్ఓ పోయి 3 ఇస్తాడు. మా ప్రభుత్వ హయాంలో గ్రానైట్ క్వారీలపైన సీనరేజ్ వసూలు చేయడానికి ఒక పద్ధతిని తెస్తే దాని మీద విమర్శలు చేశారని వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేడు దాన్ని ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి అప్పచెప్పిందని అన్నారు. వాళ్ళిప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రతి రోడ్డులో చెక్ పోస్ట్ పెట్టారని తెలిపారు. ఏ ఇసుక మట్టి బండి వెళ్ళినా వాళ్లకు కప్పం కట్టుకోవాలని అన్నారు. 2 ఏళ్లకు వాళ్ళు ప్రభుత్వానికి కట్టేది 1135 కోట్లు అయితే రోజుకు 6 కోట్లు ఏఎంఆర్ వసూలు చేస్తుందని తెలిపారు. జిల్లాను ప్రైవేటుకు అమ్మేసి నిలువు దోపిడీ చేస్తుందని తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ సీనరీ వసూలు చేసుకునేటటువంటి బాధ్యతని ఓ ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి అప్పచెప్పేశారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో చెక్ పోస్టులు పెట్టేశారు. ఈ చెక్ పోస్టుల్లో ఏ మట్టి ట్రాక్టర్ వెళ్ళినా, ఏ ఇసుక లారీ వెళ్ళినా, ఏ కంకర బండి వెళ్ళినా వాళ్ళ కప్పం కట్టిపోవాల్సిందే. వీళ్ళు పేమెంట్ చేసేది ఎంతయా అంటే 2 సంవత్సరాలకు కలిపి 1135 కోట్లు అని చెప్పేసి ఈనాడు వాళ్ళ కరపత్రికలోనే రాశారు. ఆ కరపత్రికలోనే ఇంకొక పదాన్ని కూడా ఏం రాశారంటే, గత సంవత్సరం వచ్చినటువంటి సీనరేజీ 450 కోట్లు అని రాశారు. గత సంవత్సరంలో 450 కోట్లు వస్తే 2 సంవత్సరాలకు 9 కోట్లు 900 కోట్లు ఇట్టే వచ్చేస్తున్నాయి కదండి. మళ్ళీ ఇంకో కొత్త కంపెనీకి అప్పచెప్పి ఈ కొత్తగా ఈ చెక్ పోస్టులు ఏంటో తెలుసా? ఇవన్నీ ఒక కంకర లారీ దగ్గర ఒక లోడ్ కంకర తీసుకెళ్ళాలి అంటే 5,010 రూపాయలు ఈ ఏఎంఆర్ సంస్థకి పేమెంట్ చేస్తున్నటువంటి డబ్బు. ఇది ఒక్క ట్రాక్టరు, ఒక లారీ కంకరకి కడుతున్నటువంటి కప్పం. ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని కర్నూలు గుంటూరు ప్రధాన రహదారిపై స్థానిక ఐడియా షోరూం ఎదురుగా ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని కారును పక్కకు తీయించారు. అయితే అందులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కారు ముందు భాగం ధ్వంసం అయింది కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందన్న కలెక్టర్ పి రాజాబాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ కళాశాల బస్సులను తనిఖీ చేసిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఎన్నికల్లో ఒక్కరు పోటీ చేసినా ఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘ నిర్ణయం. రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో డిఆర్ఓ సమావేశం. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల నుండి ఏమి ఆశిస్తామో అదే ఇతరులకు ఇవ్వడం నిజమైన మానవ ధర్మం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.